హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన లైఫ్ కార్నర్. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎప్పటికప్పుడు నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఈ వీడియోలో నేను ఎలక్ట్రిక్ స్వింగ్ మిషన్స్ క్లీనింగ్ అండ్ ఆయిలింగ్ ఎలా చేసుకోవాలి అనే వీడియో ఉంది. నాది వచ్చేసి ఉషా జనోమి డ్రీమ్ స్టిచ్ మిషన్. ఫస్ట్ మనం మెత్తటి క్లాత్ తీసుకొని మనం పైన అంతా దుమ్మంతా క్లీన్గా తుడుచుకోవాలి. పైన మొత్తం బ్యాక్ సైడ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. రఫ్ క్లాత్స్ యూస్ చేయకండి, ఎందుకంటే ఇది అప్లోడ్ అంతా ప్లాస్టిక్లా ఉంటుంది కాబట్టి స్క్రాచెస్ లాగా పడతాయి. అలాగే మనకు పెడల్ దగ్గర కూడా నీట్గా, పాదం దగ్గర నీట్గా క్లీన్ చేసుకోవాలి. అలాగే చిన్న చిన్న స్పేస్ దగ్గర మనం క్లాత్ పెట్టి క్లీన్ చేయలేము కదా లోపలికి, అందుకు స్మూత్గా ఉన్నది కొంచెం బ్రష్ తీసుకొని ఆ బ్రష్తో క్లీన్ చేసుకోవాలన్నమాట. అలాగే పాదం అలా పైకి తీసి మొత్తం అక్కడ కూడా ఫుట్ పెడల్ దగ్గర ఉంది కదా, అదంతా ప్లేట్ దగ్గర కూడా క్లీన్ చేసుకోవాలి. తర్వాత మనం లోపల బాబిన్ కేస్ పెడతాం కదా, అది కూడా క్లీన్ చేసుకోవాలి. అది మనం పార్ట్ ఓపెన్ చేసిన తర్వాత బాబిన్ కేస్ దగ్గర క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ మనం క్లాత్తో క్లీన్ చేసుకుందాం. మనకి క్లాత్తో చేయగలము అన్నంత వరకు. తర్వాత మనం బ్రష్ తీసుకొని క్లీన్ చేసుకోవాలి. క్లాత్ మొత్తం లోపలికంటూ క్లీన్ చేయడానికి కుదరదు కాబట్టి. అలాగే మనం బాబిన్ కేస్ ఉంది కదా, అది కూడా తీసేసి క్లీన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అలాగా మెల్లగా క్లీన్ చేయాలి. గట్టిగా రఫ్గా లాగామనుకోండి, మనకి అక్కడ స్క్రూస్ ఏమైనా లూజ్ అయితే కష్టం, మిషన్ ప్రాబ్లం వస్తుంది. చూసారు కదా, దుమ్మంతా ఫుల్ ఉంది. మనకు అలా దుమ్ము ఎక్కువగా ఉండటం వల్ల కుట్టు కూడా మనకి నీట్గా రాదు. మనం క్లీన్ చేస్తూ ఉండాలి. అలా క్లీన్ చేస్తూ ఉండాలంటే డైలీ అవసరం లేదు, వీక్లీ వన్స్ అలాగా మనకి ఎక్కువగా దుమ్ము పట్టింది అనుకున్నప్పుడు. అలాగే మనం బాబిన్ కేస్ పెడతాం కదా, ఆ పార్ట్ కూడా మొత్తం తీసుకొని దాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ బ్లాక్కి ఉన్నాయి కదా మార్కర్స్ లాగా, అవి మనం సైడ్కి ఇలా ప్రెస్ చేస్తే మనకి అదన్నది ఊడొచ్చేస్తుంది. దాన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లాత్తో. ఇది మరి అలాగే అది కేస్ పెడతాం కదా, అది మొత్తం రెండు కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత అక్కడ లోపల కూడా బ్రష్తో మనం నీట్గా క్లీన్ చేసుకుందాం. అలాగే మనం ఇది ది ప్లేట్ ఉంది కదా, అది కూడా రిమూవ్ చేసుకొని దాని లోపల కూడా క్లీన్ చేసుకోవాలి. దాని లోపల కూడా దుమ్ము ఉంటుంది. అది ఎక్కువ దుమ్ము ఉండడం వల్ల మనకి స్టిచ్చెస్ కూడా నీట్గా రావు. దారాలు అలా ఇరుక్కుపోయినప్పుడు కూడా చాలా కష్టం, కుట్టు నీట్గా రాదు, మనకి పూసకుట్టు లాంటివి వస్తాయి. ఆ స్క్రూస్ రెండు లూజ్ చేసుకున్న తర్వాత పాదం తీసేసి అలాగే ఆ ప్లేట్ కూడా తీసేసి మనం క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా, అక్కడ అంతా దుమ్ము చాలా ఉంది. క్లాత్తో అయితే క్లాత్తో, లేదా చిన్న పార్ట్స్ దగ్గర బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. ఇది ఆయిలింగ్ కూడా ఎక్కువ చోట్ల అవసరం లేదు. నార్మల్ మిషన్స్కి అయితే చాలా చోట్ల వీల్ దగ్గర వేయాలి, కింద వీల్ దగ్గర, పైన, లోపల అంతా వేయాలి. దీనికైతే అంత ఆయిల్ వేయాల్సిన అవసరం కూడా లేదు. ఇది చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు, ప్లస్ ఈజీగా మనం ఫిట్ చేసుకోవచ్చు.
ఆపాక మరీ ఒకసారి మనం క్లాత్తో నీట్గా తుడుచుకోవాలి. మనం ఆయిల్ కూడా మనం రోజు వేసుకోవాలంటే అవసరం లేదండి. మనం కుట్టేటప్పుడు కొంచెం సౌండ్ అన్నది మనకి వేరే డిఫరెంట్గా వస్తుంది, ఎక్కువ సౌండ్ వస్తుంది. అలా సౌండ్ వచ్చినప్పుడు మనం ఆయిల్ అంటే వీక్లీ వన్స్ అలా వేసుకుంటే సరిపోతుంది. మనం ఎక్కువ కుట్టే వాళ్ళైతే సౌండ్స్ బట్టి వేసుకోవాలి. తర్వాత మనం ఈ ప్లేట్ అనేది ఫిట్ చేసుకోవాలి. కొంచెం లూజ్గా ఫిట్ చేయకండి, కొంచెం చూసుకొని టైట్గా ఫిట్ చేసుకోండి. లూజ్గా వేస్తే మళ్ళీ ఊడొచ్చేస్తే మనం కుట్టేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. నేను ఫిట్ చేసేసుకున్నాను. అలాగే ఇప్పుడు బాబిన్ కేస్ పెడతాం కదా, అక్కడ ఆ పార్ట్ కూడా ఫిట్ చేసుకుందాం. మనం అది వచ్చేసి రైట్లో ఫిట్ చేయాలండి. లెఫ్ట్లో మనకు ఆల్రెడీ అక్కడ స్క్రూ లాగా వేరేది ఉంటుంది, చూసుకొని మనం ఇటు సైడ్ ఫిట్ చేసుకోవాలి. అలాగే ఈ పార్ట్ కూడా ఓపెన్ ఉన్నది పైన పెట్టాలి, ఎందుకంటే ఆ పైన దారం అనేది మనకి వస్తుంది కాబట్టి. అలాగే ఇటు సైడ్స్ 2 ఉన్నాయి కదా మార్కర్స్ లాగా, అక్కడ అన్నది ఈ బ్లాక్ పిన్స్ అనేది ఫిట్ చేయాలి. ఫిట్ చేయడం ఏం కష్టం కాదు. ఆ బ్లాక్ పిన్స్ అనేవి మనం జస్ట్ ఇలా ఇటు సైడ్కి ప్రెస్ చేస్తే లెఫ్ట్ సైడ్కి ఆ పిన్ మీద అనేది ఫిట్ చేయాలి. ప్రెస్ చేస్తే అది ఫిట్ అయిపోతుంది. అది ఫిట్ చేస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అది మనం కరెక్ట్గా ఫిట్ చేయకపోతే మనం కుట్టేటప్పుడు ఊడొచ్చేస్తుంది మొత్తం సెట్ అంతా కూడా. అలాగే మనం ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఓన్లీ ఇక్కడ 2 చోట్ల మాత్రమే ఆయిల్ వేసుకోవాలి. మొత్తం అంతా మిషన్ అంతా అవసరం లేదు. ఇవి నార్మల్ మిషన్స్ లాగా. ఫస్ట్ మనం బాబిన్ కేస్ పెడతాం కదా, అక్కడ ఒక 2 to 3 డ్రాప్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ఒక్కసారి మిషన్ అలాగా ఆన్ చేయండి, ఎందుకంటే మనకు ఆయిల్ అన్నది ఫుల్గా స్ప్రెడ్ అవ్వడం కోసం. తర్వాత అలాగే ఇక్కడ పాదం పెడతాం కదా, అక్కడ ప్లేట్ ఉంది కదా, అక్కడ కూడా కొంచెం వేసుకోండి, ఒక 2 డ్రాప్స్ అంతే, ఎక్కువ అవసరం లేదు. అది వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిషన్ ఆన్ చేస్తే మనకు ఆయిల్ అనేది నీట్గా స్ప్రెడ్ అవుతుంది. మనం మిషన్ ఎప్పుడు కూడా అయిపోయిన తర్వాత ఆయిలింగ్ చేసుకోవాలి, కుట్టేది అయిపోయిన తర్వాత. అలా లేకుండా మనం ఫస్ట్ ఆయిలింగ్ చేసామనుకోండి, ఇక్కడ పైన కుడతాం కదా మనము, అక్కడ కూడా ఆయిల్ వేసాం కదా పాదం దగ్గర, అదన్నది కొంచెం క్లీన్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం వెంటనే కుట్టేలా అయితే క్లాత్ మొత్తం ఆయిల్ అయిపోతుంది కాబట్టి, క్లాత్ అంతా ఆయిల్ అయిపోతుంది. దానికోసం ఆయిల్ వేసిన తర్వాత కుట్టేవాళ్ళు కొంచెం క్లీన్ చేసుకొని వేసుకోండి. ఎప్పుడు కూడా కుట్టేటప్పుడు కొంచెం పాదం దగ్గర క్లీన్ చేసుకొని కుట్టండి. కుట్టేది అయిపోయిన తర్వాత ఆయిల్ వేస్తేనే మనకి బెటర్ మిషన్కి. తర్వాత పాదం సెట్ చేసుకుంటున్నాను. అంతే అండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.